టియాగో ఆటో అప్పే క్లచ్ ప్లేట్ ఎట్లా వేసుకోవాలని చూసుకోండి. ముందుగా బెల్ట్కి స్ప్రింగులు అన్నీ కూర్చోబెట్టిన తర్వాత ఒక బోల్ట్ పెట్టి ఫిట్టింగ్ చేసి స్క్రూ డ్రైవర్ పెట్టి స్ప్రింగ్ సెట్టింగ్ చేసుకోవాలి. కంపల్సరీ స్ప్రింగులు సరిగ్గా సెట్టింగ్ కావు ఒక్కొక్కసారి, దానికోసం మనం కరెక్ట్ సెట్టింగ్ చేసుకోవాలి. చూడండి ఎట్లా సెట్టింగ్ చేస్తుందో, చూస్తారు కదా, ఇట్లా సెట్టింగ్ చేసుకోవాలి కంపల్సరీ. మళ్ళీ నడిచి పాన పెట్టి టైట్ చేయాలి ఫుల్ టైట్ దగ్గరికి, టైట్ చేసి దగ్గరికి వచ్చేసి ఇంకా క్లచ్ పెట్లు తీసుకోవాలి. ఫస్ట్ పిఓపి ఒరిజినల్ క్లచ్ పెట్టి లేటెస్ట్ మోడల్ వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు, 1 కూడా వేసుకోవచ్చు. అవసరం అయితే దేనికైనా ఈ బెల్లుకి వేసుకోవచ్చు. ఇట్లాంటి బెల్లు ఉంటే దేనికైనా వేసుకోవచ్చు. లేటెస్ట్ బెల్లుకి వేసుకోవచ్చు, ఓల్డ్ బెల్లుకి వేసుకోవచ్చు. స్టీల్ ప్లేట్ కూడా ఒరిజినల్ పిఓపి లేటెస్ట్ మోడల్. వేసే నూటలు కావాలనుకుంటారు కానీ ఫ్రీగా నూటలు అయితే కరెక్ట్ వేసే తిరిగేయాలి. క్లచ్ పెట్టి మస్తు బండి, కొత్త బండిలో కొనుక్కు పిఓపి వేసుకోవాలి. క్లచ్ పెట్టి కంపల్సరీ వేసుకున్నప్పుడు కూడా మీరు కూడా వేసిన పిఓపి ఒరిజినల్ వేసుకోవాలి. ఒరిజినల్ వేసుకుంటే కరెక్ట్ ఉంటుంది బండి కూడా. ఇక కూడా ఉంటుంది, లోడ్ కూడా మంచిగా ఉంటుంది. ఇంత లోడ్ వేసిన పడుతుంది. ట్రాలీ బండికి వేస్తున్నాం మనమైతే. ఇది రెండు ఎట్లా వేస్తున్నాం. లాస్ట్ కొన్ని పనులు బెండ్ చేసుకున్నా. క్లచ్ పెట్టి చూడండి, ఇక్కడ పన్ను కనిపిస్తుంది. ఈ పన్నులు అన్ని క్లచ్ పెట్టుకుంటాయి, అన్నీ కూడా స్ట్రేట్ రావాలి, ఒక్కటి కూడా అవుట్ రావద్దు. స్టీల్ ప్లేట్కి కూడా గాలి ఉంటుంది చూడండి, గాలి కనిపిస్తుంది కదా, గాలి సేమ్ ఉండాలి. ఇది కూడా క్లచ్ ప్లేట్, ఒక స్టీల్ ప్లేట్ సేమ్ చూడండి ఎట్లా ఒకటి అది ఒకటి ఇది. మళ్ళీ ఒక క్లచ్, మళ్ళీ ఒక స్టీల్ ప్లేట్ వేసుకోవాలి. సేమ్ గాలాలు కూడా అన్నీ సేమ్ బరబ్బర్ వస్తున్నాయి కూడా, ఒకటే సైడ్ అట్లనే రావాలి, సేమ్ రావాలి. కొంచెం అటు ఇటు అయినా కానీ అవుట్ అయిపోతుంది, న్యూట్రల్ సరిగ్గా కాదు. ఇది అవుటర్ లాక్, ఇది లేకపోయినా కానీ ఎగ్జిట్ చేయండి, అవసరం లేదు. ఒకవేళ లేకపోయినా దొరకకపోతే అవసరం లేదు. ఓన్లీ బెల్లాకు సరిపోతుంది. చేతితో కూర్చుంటుంది, ఒక్కొక్కసారి కోసారి కూర్చోదు. కొట్టుకోండి, పడతలేదు. రెండు పాన పెట్టి కొంచెం కొట్టాలి, ఎక్కువ కొట్టదు. ఎక్కువ కొడితే బెండ్ అయిపోతుంది, మళ్ళీ అది లాక్ వేసి వేసుకోవాలి. ఏమైతే అంటే రన్నింగ్ ఇట్లా బెల్లు లైనెట్ అవుతుంది, లాక్ కూసిపోతుంది. దానికోసం టాప్ ప్లేట్ కూడా లేటెస్ట్ మోడల్ వేసి రౌండ్ లాక్ వేసినాం అనుకోండి, ఈజీగా కూర్చుంటుంది. చూడండి బెల్ అయితే ఇంత ఈజీ కూర్చుంటుంది. కొంచెం కొట్టుకోవాలి, ఈజీగా కూర్చుంటుంది, రబ్బర్ కూర్చుంటుంది. చెప్పాను కానీ కొంచెం సిట్టింగ్ అయిపోతుంది దాంట్లోనే. స్టేషన్ క్లచ్ పెట్టి ఎట్లా వేయాలో చూసారు కదా, ఏం వేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం స్లో మోషన్ పెట్టుకొని తీసుకోండి వీడియో. మనం కొంచెం ఫాస్ట్లో పెట్టడం వల్ల అర్థం కాలేదు. క్లచ్ పెట్టి వేయడం, గేర్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి పనులు కరెక్ట్ ఉన్నాయో లేవో, మళ్ళీ గేర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చెక్ చేసుకోండి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.